ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వ్యూహం అండ్ శబదంలో ఫ్రమ్ ద ఇయర్స్ టుగెదర్ ఒక విలన్ని ఐడెంటిఫై చేసుకుని తిరుగుతున్న మీకు సడన్ గా ఒక హీరో ఫ్రమ్ ద కరెంట్ పాస్ట్ ఇయర్స్ నుంచి ఒక హీరో డైమెన్షన్స్ లో మీకు వ్యక్తి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ వ్యూహం శబదం అనే సినిమాని మీరు నిర్మించారని నేను అనుకుంటా. యా అబ్సల్యూట్లీ. మై ప్రెడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. చంద్రబాబు నాయుడు ఇస్ విలన్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. యా. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు విలన్ అండ్ హీరో ఆర్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ టర్మ్స్. yes as the label goes. అంటే బేసికలీ మీరు కమర్షియల్స్ లేని ఏం చేయరు మీరు. Fair enough. No, I'm ఆర్ట్ ఫిల్మ్స్ చేయడానికి వేరేమి అది పాయింట్. కమర్షియల్ అంటే అనేది ఒక మసాలా ఫిల్మ్స్, దాంట్లో మీకు ఒక లేబుల్స్ ఉంటాయి, వీడు కామెడీ, ఇది అది అని, యూనో. బట్ ఐ వుడ్ లైక్ టు సే ఇట్స్ మోర్ ఎ క్యారెక్టర్ స్టడీ. ద ఫిల్మ్స్ ఆర్ ఎ క్యారెక్టర్ స్టడీ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అది విలనా హీరో అది ఏంటి అనేది ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ప్రతి పర్సన్కి ఒక సర్కమ్స్టాన్స్ ఉంటుంది. ఆ సర్కమ్స్టాన్స్ ఎవరెవరు ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్. యా. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు సాధారణంగా కొన్ని విషయాలతో ప్రభావితం అవుతారు. యా. అంటే రాజకీయాలకి ఆమడ దూరంలో సినిమాయే ప్రపంచం అనుకున్న ఆర్జీవి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం, అంటే ఐ మీన్ ఒక హ్యూమిలియేషన్ నుంచి కాంగ్రెస్ నుంచి తర్వాత ఆయన్ని మలుచుకున్న విధానం, తర్వాత ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉన్న దగ్గర సాధారణంగా చూడండి కొన్ని అంశాలతో ముడిపడి వాళ్ళు థీసిస్ చేసి పిహెచ్డీలు చేసినట్టు మీరు ఆయన మీద ఒక సినిమాకి నాంది పలికారని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాంధీ మీదుగా ఒక గాంధీ అవ్వచ్చు, హిట్లర్ అవ్వచ్చు, ఫర్ దట్ మ్యాటర్ వీరప్పన్ అవ్వచ్చు, బాల్ ఠాకరే అవ్వచ్చు, యూనో ఎనీథింగ్ వాట్ ఈస్ సంథింగ్ యూనిక్లీ స్పెషల్ అబౌట్ ఎ పర్సన్ అని దాన్ని నాకు వచ్చిన మీడియంలో చెప్పడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు, యూనో. సో లైక్ వైజ్ ఐ ఫెల్ట్ జగన్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఐ హావ్ ఎవర్ సీన్. అక్కడ మీరు ఈ ప్రాసెస్లో మీరు చెప్పిన దాంట్లో ఏమైనా తేడా గమనించారా? ఏం తేడా అంటే గాంధీ ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పిన కథని ఇప్పుడు బ్యాంకింగ్స్లో సినిమా తీసాడు గాంధీ. కరెక్ట్. అక్కడ నుంచి గాంధీ మీద ఉన్న ఆలోచన విధానం అందరికీ ఇలాగే గాంధీ ఉన్నాడని కరెక్ట్ చాలా మంది కన్విన్స్ అయ్యారు. అవును. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీ హావ్ బీన్ సీయింగ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీ ప్రజెంటేషన్తో పర్సెప్షన్ మారడానికి కానీ లేకపోతే ఫిక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఇదే పాయింట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పీపుల్లో వేరియస్ పీపుల్ ఉంటారు. వేరియస్ పీపుల్ ఎవరు ఉంటారు? జగన్ గారిని ఉట్టి ఒక స్పీచ్లోనో అసెంబ్లీనో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళు ఒక టైప్ ఉంటారు, కుడ్ బి ద మెజారిటీ. దెన్ ఇంటర్నల్ పీపుల్ జగన్ గారు క్లోజ్గా, నాట్ వెరీ క్లోజ్, అంటే ఫ్యామిలీ అని అంటలేదు నేను, వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మూడవది ఒక మీడియా, అంటే డిపెండింగ్ ఆన్ అజెండా ఓరియంటెడ్ మీడియా ఒకలాగా ప్రొజెక్ట్ చేస్తుంది, ఫర్ మీడియా మేబీ ఇట్ మైట్ ప్రొజెక్ట్ డిఫరెంట్లీ. సో అన్ని వేరే వేరే వ్యూ పాయింట్స్ మీకు ఒక మనిషి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు నన్ను తీసుకోండి, నన్ను ఎవడో పర్వట్ అంటాడు, లేకపోతే జీనియస్ అంటాడు, జోకర్ అంటాడు, క్రాక్ అంటాడు, ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు నేను మనిషిని ఒకటినే ఉంటాను కదా. అప్పుడు ఒక్క పర్టికులర్ ప్రసాద్ గారికి దృష్టిలో నేనేంటి అనేది ఒకటి ఉంటుంది, అది మీకు నాకు ఉన్న ఇది బట్టి. అలాగే నేను స్టడీ చేసిన దాంట్లో జగన్ గారు ఏంటి అనేది నేను సినిమాలో చూపించాను ఒకటే. ఇప్పుడు ఇది వేరే అభిప్రాయాలు ఉన్నోళ్ళకి నా వర్షన్ విని వాళ్ళకి ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్ ఇట్. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్. ఇప్పుడు గాంధీ గారి సినిమా చూసినప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్, ఐ వాజ్ కన్విన్స్ దట్ ఇట్ ఈస్ దట్. ఎందుకంటే మీరు నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఫస్ట్. ఊరికని చెప్పేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఏదో మనం తీసారంట, రాజధాని ఫైల్స్ అని. ఇప్పుడు జగన్ గారు ఎవరినో క్యారెక్టర్ ఎవరు చంపేసి గొడ్డలతో చంపేసి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అది కాదు కదా. బిలీవబిలిటీ ఆఫ్ ద ట్రూత్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మేక్స్ ట్రూత్. ఈజ్ నాట్ ట్రూత్ బై లోన్. ట్రూత్ అనేది ఎవరికి తెలియదు కదా, యు ఆర్ నాట్ దేర్. అంటే గాంధీ సినిమాలో ఏంటంటే ఆయన అలా ఉండేవారని ఒక విజువలైజేషన్ ఇచ్చారు. అవును. ఇక్కడ మనం ఈ కరెంట్ ప్రాసెస్లో వీఆర్ వాట్ హీ ఈజ్ అన్నది అందరికి 90% పర్సన్కి తెలుసు అనుకుందాం, 100 మందికి తెలుసు అనుకుందాం. దగ్గర ఒక విజువలైజేషన్ ఇచ్చారు మీరు. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వాట్ డస్ ఇట్ డూ ఇన్సైడ్ వైఫ్తో ఎలా మాడతారు. ఒక థాట్ మనకు వచ్చేసి చెప్పినప్పుడు సపోజ్ ఒకటి అనౌన్స్ చేశారు అనుకోండి, ఏదో చేస్తున్నాను ఒక పబ్లిక్ మీటింగ్లోనో ఎక్కడో, ఆ ఆరిజిన్ ఆఫ్ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐని అరెస్ట్ చేసేదాం అనుకోండి, సిబిఐని అరెస్ట్ చేయడానికి ఏ రీజన్స్ తోటి చేశారు, ఆ థాట్ అనేది ఎక్కడ జర్నీ స్టార్ట్ అయ్యి వెళ్ళింది, ఇలాంటి బిహైండ్ ద సీన్స్ థింగ్స్ చాలా ఉంటాయి సినిమాలో. సో అప్పుడు మీకు మనిషి అర్థమవుతాడు. దీనికన్నా మీకు స్పోక్స్ మెన్, పార్టీ ఒక గవర్నమెంట్ స్పోక్స్ మెన్కి
ద పర్సన్ యాక్చువల్లీ జర్నింగ్ త్రూ దట్ థాట్ అని తీసుకోవడానికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ థాట్ జర్నీ అనేది మెయిన్. మీరు ఇందాక లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు భార్యతో అన్నది అది వ్యూహంలోనా శబదంలోనా? రెండిట్లో కదా. సో యు బిలీవ్ వన్ థింగ్ వాట్ యు హ్యావ్ నాట్ యాక్చువల్లీ బిలీవ్. అంటే సారీ టు ఆస్క్ క్లయింట్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా భార్యతో పంచుకుంటారు అన్న వ్యక్తికి కన్విన్స్ అయ్యి మీరు సినిమా తీశానంటారు. ఎస్, ప్రాక్టికల్ లైఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ యువర్ వైఫ్. సారీ, కరెక్ట్. సో కుటుంబ వ్యవస్థ మీద మీకు అవగాహన పూర్తిగా ఉంది, కానీ మీరు కుటుంబ వ్యవస్థలో లేరు. అలాంటప్పుడు మీరు ఎంతమంది మిమ్మల్ని బిలీవ్ చేస్తారన్న కాన్సెప్ట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త అనేది కూడా లేబుల్. యాక్చువల్ రియల్ లైఫ్లో పీపుల్ ఉంటారు, వ్యక్తి. నేను వేరు, నా భార్య వేరు, అవలే ఎవ్రీబడి, మీ భార్య వేరు, అందరూ వేరే వేరే. వాళ్ళకున్న రిలేషన్షిప్, వాళ్ళకున్న పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ దాంట్లోంచి ఉంటుంది. నేనేమో చాలా సెల్ఫిష్ పర్సన్. నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ జగన్ గారికి. ఆయన ప్రజాసేవ అంటే ప్రజలను అసలు నేను పట్టించుకున్నాను. నేను అంతసేపు నాకు హ్యాపీనెస్ ఏంటి అదొకటి నేను ఆలోచిస్తాను. సో నా రిలేషన్షిప్ వేరుగా ఉంటుంది. అక్కడ భారతి గారు వాట్ ఎవర్ షీ డిడ్, ఇప్పుడు సాక్షి నడిపి అదే ఆల్వేస్ ఐ సీ హర్ వెరీ క్వైట్ లైక్ ఎ స్టాండింగ్ ఈవెన్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు ఎప్పుడో ఓన్లీ ఇంటర్నల్గా మాట్లాడచ్చు. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ సీ దెమ్ యాజ్ ఎ వెరీ ఐడియల్ కపుల్. నేను కలిసిన 2-3 సార్లు నాకు అనిపించింది అది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక థాట్ అనేది మీకు అంత క్లోజ్ ఉన్నప్పుడు మీ భార్యతో పంచుకుంటారు కదా. అబ్జర్వ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్.